హలో అండి, ఈ ప్రాసెస్లో ఒక్కసారి వడియాలు పెట్టి చూడండి. ఈజీ అని అయితే నేను చెప్పను, కానీ టేస్టీ వడియాలు అనమాట. పర్ఫెక్ట్ రెసిపీ. ఫస్ట్ ఓవర్ నైట్ నానబెట్టుకుని సగ్గుబియ్యంని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ హాట్ వాటర్ పెట్టుకొని అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్లా పట్టుకొని వాటర్లో పోసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ బియ్యం పిండిని జల్లించుకొని అందులో వాటర్ పోసుకుంటూ దోశ పిండి కంటే కూడా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిందాక లుమ్స్ లేకుండా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాగా ఇలా తెరులుతున్నప్పుడు ఈ కలుపుకున్న బియ్యం పిండి వాటర్ని పోసుకుంటూ తిప్పాలి. వన్స్ పోసిన తర్వాత తిప్పుతూనే ఉండాలి. తిప్పకపోతే పిండి గడ్డగట్టి అడుగంటిద్ది, మాడిపోద్ది. దోశ పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి. దింపిన తర్వాత ఈ సగ్గుబియ్యం పోసుకోవాలి, లేదంటే సగ్గుబియ్యం అడుగంటి మాడిపోతాయి. వడియాలు కూడా నల్లగా అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వడియాలు పెట్టుకోవడమే, అంతే. నచ్చితే సబ్స్క్రైబ్.